మీకు ఫస్ట్ బాగల్పూర్ నుంచి స్టార్ట్ చేస్తాం ఐటమ్స్. ఇది వచ్చేసి బాగల్పూర్ జూట్ అండి. శారీ వచ్చేసి శారీ మొత్తం కూడా ఇలా జూట్ కలర్ కనిపిస్తుంది. ఆ జూట్ కలర్ లో కూడా మీకు మళ్ళీ లైన్ చేస్తాడు. ఆ లైన్ చేసింది కూడా పక్కన మళ్ళీ గ్యాప్ లా ఇస్తాడు. ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. లైన్ టు లైన్, లైన్ టు లైన్, మళ్ళీ ఆ లైన్ కి మధ్యన థ్రెడ్ వీవింగ్ చేస్తాడు స్పెషల్ గా. ఈ ఐటమ్ కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది, చాలా బాగుంటుందండి ఐటమ్ కూడా. దీని బ్లౌజ్ వచ్చేసి ఇలా కాంట్రాస్టింగ్ ఇస్తారు. స్టార్టింగ్ వచ్చేసి 1500 దగ్గర నుంచి ఉన్నాయి. దీని ప్రైస్ వచ్చేసి 3500. 30% నుంచి 50% వరకు ఆఫర్ ఉన్నాయండి ప్రతి శారీకి కూడా. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి లెనిన్ మీద వర్క్ అండి. ఇది సిల్వర్ థ్రెడ్ ఇవన్నీ కూడా పేస్టల్ కలర్ మీద మనకి సిల్వర్ థ్రెడ్ వస్తుంది. చాలా హైలైట్ గా ఉంటుంది, చాలా క్లాసీ లుక్ ఉంటుంది. చాలా బాగుంటుంది ఐటమ్ కూడా. లైట్ వెయిట్ ఉంటుంది కాబట్టి అలా క్యారింగ్ చేయాలని ఇబ్బంది లేకుండా ఉంటుంది. దీనికి ఏంటంటే రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చేస్తాడు. అలా కాంట్రాస్టింగ్ సపరేట్ కాకుండా రన్నింగ్ ఇచ్చేస్తాడు. అంటే కొంతమంది ఇలాగే ఉంచేసుకుని బ్లౌజ్ ఇప్పుడు డిఫరెంట్ గా తీసుకుంటున్నారు కదా, కాంట్రాస్ట్ గానీ ఇలా సిల్వర్ గానీ ఎలా కుట్టించుకున్నా మనకి చాలా బాగుంటుంది. 50% ఆఫర్ ఉంటుంది. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి జూట్ వీవింగ్ అండి. జూట్ లో మిర్రర్ వర్క్ అండ్ మిర్రర్ కూడా వచ్చింది. అవునా, థ్రెడ్ వర్క్ వస్తుంది. థ్రెడ్ వర్క్ వచ్చి మళ్ళీ మీకు మొత్తం మిర్రర్ వర్క్ వస్తుంది. చాలా బాగుంది. మీకు కలర్స్ అన్ని కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయండి. అంటే రెగ్యులర్ గ్రీన్లు, పింకులు అలాంటి కామన్ కలర్స్ కాకుండా కలర్స్ చార్ట్ అంతా కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి ఇప్పుడు వచ్చేవన్నీ కూడా. దీనికి కూడా బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్రింటింగ్ ఇస్తారు. బ్లౌజ్ మొత్తం ఫ్లోరల్ ప్రింట్ ఇస్తాడు. మీరు ఇదే వేసేసుకోవచ్చు. ఇలా వద్దు అనుకుంటే చిన్నగా మనం ఏదైనా ప్లెయిన్ తీసుకొని ఇలా కాంట్రాస్టింగ్ పట్టు కానీ రాసులు కానీ తీసుకొని అలా బ్లౌజ్ చేసుకుంటే సారీ లుక్ అనేది చాలా బాగుంటుంది. అవునండి. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి చందేరి టిష్యూ. ఇది కూడా అంతే, చాలా లైట్ వెయిట్ ఉంటుంది. అసలు మీకు వెయిట్ ఉండదు. మీకు ప్యూర్ సిల్క్ శారీ ఐడియా ఉంటుంది చాలా మందికి. అంత లైట్ వెయిట్ గా ఉంటుంది అండ్ చాలా సాఫ్ట్ గా కూడా ఉందండి. ఎందుకంటే మనం సమ్మర్ లో కూడా కట్టుకోవచ్చు, అంత సాఫ్ట్ గా కూడా ఉంది. విజయవాడ క్లైమేట్ ఎప్పుడు సమ్మర్ వేడిగానే ఉంటుంది. సో ఏ సీజన్ లో అయినా మనం కట్టుకోవచ్చు అనమాట. ఈ శారీ చాలా బాగుంది. అండ్ బ్లౌజ్ శారీ ఎలా లైట్ వెయిట్ లో లైట్ కలర్ తో వచ్చిందో బ్లౌజ్ మాత్రం కొంచెం డార్క్ ఎల్లో తో హైలైట్ అయింది. సో ఈ శారీ కాస్ట్ ఎంత సార్? 3265. ఇది కూడా లెనిన్ విత్ టిష్యూలో కూడా మొత్తం ప్రింటింగ్ అండి, బ్లాక్ ప్రింటింగ్. ఇది కూడా చాలా స్పెషల్ గా ఉంటుంది ఐటమ్ కూడా. ఆ టిష్యూలో కూడా మళ్ళీ జెరీ లైన్ లాగా థ్రెడ్ లా చేస్తారు చూడండి. అవి ఫస్ట్ మనం చూసాము, అది ప్లెయిన్. ఇది మొత్తం కూడా ఇలా చూడండి, ప్రింటింగ్ కూడా మీకు చాలా బాగా కనిపిస్తుంది అసలు అలా చూస్తే కూడా. అలాగే పళ్ళు ఎలా అయితే లైన్స్ ఇచ్చారో బ్లౌజ్ కూడా అలాగే లైన్స్ ఇస్తారు. కాంట్రాస్టింగ్ కాబట్టి మీరు అలా వేసుకున్నా సరే చాలా బాగుంటుంది లుక్ కూడా. అన్ని లైట్ వెయిట్ సారీస్ అండి. 2655 అండి. దీని మీద మళ్ళీ మీకు 50% ఆఫర్ ఉంది. అలాగే ఇది కూడా లెనిన్ టిష్యూనే. లెనిన్ టిష్యూలో కూడా ఇది మళ్ళీ వీవింగ్ వేరు. అదేమో మనం చూసిన ఇందాక ప్రింటింగ్, ఇది ప్రింటింగ్ విత్ మళ్ళీ వీవింగ్ వస్తుంది. మీకు అంత వీవింగ్ చేసినా సరే అసలు బరువు ఉండదు. ఇది కూడా చాలా లైట్ వెయిట్ అండ్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి. లైట్ కలర్స్ మీద అక్కడక్కడ డార్క్ ఫ్లవర్స్ తో హైలైట్ అయ్యింది. బ్లౌజ్ అయితే సూపర్ గా ఉంది. చూసే శారీస్ అన్ని కూడా ఫ్యాన్సీ శారీస్ అండి, అన్ని లైట్ వెయిట్. అలాగే చాలా ఆఫర్స్ లో మంచి ఆఫర్స్ లో ఉన్నాయి. మొత్తం కూడా థ్రెడ్ వర్క్ అండి పట్టులో కూడా. ఇదంతా కూడా థ్రెడ్ బార్డర్, చినియా సిల్క్ అవునండి. అలాగే ఇది వచ్చేసి చందేరి కోట. చందేరి కోట అంటే చాలా మందికి తెలుసు అండి. ఈ మెటీరియల్ ఇష్టపడి కట్టేవాళ్ళు మళ్ళీ ఇంకా వేరే ఏది కట్టాలన్నా సరే అలా కట్టలేదు. మొత్తం థ్రెడ్ వీవింగ్, కానీ అదంతా మన దూరం నుంచి చూస్తే ప్రింటింగ్ లా ఉంటుంది కానీ వర్క్ లా ఉండదు. ఇది బ్లౌజ్ వచ్చేసి ఇట్లా ప్లెయిన్ వస్తుంది. సీకో మెటీరియల్ ఇస్తాడు. ఇది మెటీరియల్ కూడా న్యూ మెటీరియల్ అండి, గ్లాస్ సిల్క్ అని. గ్లాస్ సిల్క్ అవును. స్టిఫ్ గా కనిపిస్తుంది కానీ స్టిఫ్ ఉండదు. మీకు పట్టుకుంటే స్మూత్ ఉంటుంది. చాలా స్మూత్. నేను ఇలా ఓపెన్ చేస్తుంటే కస్టమర్ స్టిఫ్ గా అనిపిస్తుంది ఏమో, అలా అనిపిస్తుంది కానీ పట్టుకుంటే చాలా స్మూత్ ఉంటుంది. గ్లాస్ సిల్క్ అని వెయిట్ కూడా చాలా లైట్ వెయిట్. ఇదంతా కూడా మొత్తం థ్రెడ్ వర్క్ ఇస్తాడు మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. ఇక్కడ మీరు చూసారు కదండి, బుటీస్ కూడా ఉంటుంది. చిన్న చిన్న జరీతో బుటీస్ వచ్చింది అన్నమాట. చాలా బాగుంది శారీ. లైక్ శారీ మొత్తం కూడా లీవ్స్ వచ్చి దానికి మామిడి పిందె షేప్ లో వచ్చింది అక్కడక్కడ. అండ్ దీనికి బ్లౌజ్ ఏమొచ్చింది సార్? దీనికి వచ్చేసి
వచ్చేసి ఇలా ప్లెయిన్ ఇస్తారు. శారీ మొత్తం వచ్చిన పింక్ అయినా ఆరెంజ్ అయినా ఆరెంజ్ గ్రీన్ అయినా తీసుకుని మనం బ్లౌజ్ హైలైట్ చేసుకోవచ్చు. ఈ శారీ కాస్ట్ ఎంత సార్? 4795. ఇది కూడా అలాగే లెనిన్ సిల్క్ లోనే టిష్యూ వచ్చేసి ఇది మొత్తం కూడా థ్రెడ్ వర్క్ చేస్తారు. ఇందాక మనం ప్రింటింగ్ చూసాం ఈ స్టైల్లో, ఇది ప్రింటింగ్ చూసాం. ఇది వచ్చేసి ఆ ప్రింటింగ్ కాకుండా వర్క్ అన్నమాట. సారీ మొత్తం అంటే సారీ మొత్తం కూడా ఆరెంజ్ అండ్ బ్లూతో ఫ్లవర్స్ వచ్చినాయండి. మొత్తం మనకి పళ్ళు దగ్గరకు వచ్చేసరికి పళ్ళులో ఏదైతే స్ట్రైప్స్ వచ్చిందో బ్లౌజ్ కూడా అదేనా? ఎస్, బ్లౌజ్ కూడా అదే వచ్చింది అనమాట. 4945 అండి శారీ ప్రైస్ వచ్చేసి. ఇది 50% ఆఫర్లో ఉంది మీకు. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి చినియా పట్టు. ఈ చినియా పట్టులో కూడా మీకు పట్టులాగా అనిపించదు, ఫ్యాన్సీగా ఉంటుంది. ఇదంతా కూడా మొత్తం మీకు చూస్తే ఇదంతా కూడా వీవింగ్, కాంట్రాస్ట్ వీవింగ్ బార్డర్ అంతా కూడా. అంటే కొంచెం పెద్ద బార్డర్స్ ఫ్యాషన్ కదా ఇప్పుడు. అలాగే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు బార్డర్ స్టైల్ చేస్తాడు. ఇదంతా బుట్టి వర్క్ చేస్తాడు. పైన కూడా చిన్న బార్డర్ ఇస్తాడు మీకు. సరే ఇష్టపడే వాళ్ళు నచ్చుతుంది బాగా. మీరు పట్టు చినియా పట్టు అయినా కూడా చాలా లైట్ వెయిట్ లా ఉంది. చాలా లైట్ వెయిట్. ఇది వచ్చేసి పళ్ళు, అలాగే బ్లౌజ్ వచ్చేసి ఫుల్ బ్రొకెట్ వీవింగ్. చాలా డిఫరెంట్. దీనికి మీరు ఇంకా వర్క్ ఏం చేయించుకుండా అలా కుట్టించుకున్నా సరే చాలా. దీని ప్రైస్ వచ్చేసి 3075 రూపీస్. దీనికి 30% డిస్కౌంట్. ఇప్పుడు మీరు చూపించేవన్నీ కూడా కలర్స్ ఉన్నాయా చినియా పట్టులో? ప్రతి దానిలోనే కలర్స్ ఉన్నాయి. నేను అన్ని కలర్స్ చూపించలేను కాబట్టి మీకు మోడల్ నా దగ్గర ఏదైతే ఉందో అది సింగిల్ పీసెస్ చూపిస్తాను అన్ని కూడా. ఇప్పుడు చినియా పట్టులో ఎన్ని కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి మన దగ్గర? దీనిలో వచ్చేసి 3-4 కలర్స్ వస్తాయి. అంటే ఈ ప్యాటర్న్ లో, ఆ ప్యాటర్న్ లో అంతే. అంటే డిజైన్స్ అయితే చాలా ఉంటాయి. ఈ డిజైన్ లో 4 కలర్స్ వస్తాయి. దానిలో చినియా పట్టులోనే ఇది మొత్తం టిష్యూ. సో టిష్యూ అనేసరికి జనరల్ గా ప్లెయిన్ తెలుసు చాలా మంది, బట్ ఇక్కడ చూసారు వీవింగ్ వస్తుంది. వీవింగ్ వచ్చింది అండ్ చాలా బాగుంది. అంచు కూడా చాలా బ్రాడ్ గా వచ్చింది, డార్క్ కలర్ వచ్చింది. శారీ లైట్ అయ్యేసరికి మెరూన్ అంచు చాలా బాగా హైలైట్ అయింది. శారీ మొత్తం చాలా బాగుందండి. అలాగే బ్లౌజ్ కూడా వచ్చేసి ఇట్లా వస్తుంది. ఫుల్ బ్రోకెట్ వచ్చేసి బార్డర్ ఇస్తాడు. 3575. ఇది లైట్ వెయిట్ జూట్ సిల్క్ అండి. ఇవన్నీ మేము ఎక్కువ ఎవరికి ఇస్తామంటే బ్యాంక్ ఎంప్లాయీస్ ఉంటారు కదా, వాళ్ళకి కాలేజీ లెక్చరర్స్ ఈజీగా క్యారీ కంఫర్ట్ గా ఉండాలి అనుకునే వాళ్ళకి ఎక్కువ ఈ ఐటమ్స్ బాగా లైక్ చేస్తారు అన్నమాట. ఇప్పుడు నేను చూపించే ఐటమ్స్ అన్ని కూడా అలా లైక్ చేసే వాళ్ళ కోసమే. సారీ మొత్తం సెల్ఫ్ వచ్చేసి మొత్తం సెల్ఫ్ వీవింగ్. ఇదంతా కూడా బార్డర్ థ్రెడ్ వీవింగ్ వస్తుంది. పళ్ళు ఇది ఇస్తాడు. బార్డర్ లో కూడా జరీ వచ్చింది కదా. అవును, చాలా నీమ్ జరీ వర్క్ అంటామండి దాన్ని. బ్లౌజ్ వచ్చేసి ఇలా జకార్డ్ ఇస్తాడు. అంటే కొంతమంది లైక్ చేయరు, ప్లెయిన్ వేసేసుకుంటారు. అలాగా అదే కొంచెం ఏజ్డ్ పీపుల్ ప్లెయిన్ వేసుకుంటారు. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి దూపియానా సిల్క్. ఇది రఫ్ అండ్ రఫ్ యూజ్ చేసుకోవచ్చు అండి. ఇవన్నీ కూడా మనం ఫ్యాన్సీగా మనం జాగ్రత్తగా చేసుకోవడమే. కాకపోతే ఫస్ట్ 1 day మాత్రం డ్రై వాష్, తర్వాత మన ఇంట్లో జాగ్రత్తగా మనం వాష్ చేసుకోవచ్చు. అలాగని ఐటమ్స్ అని మిషన్ వాష్ చేయడానికి అయితే యూజ్ అవ్వవు, వాష్ చేయకూడదు. అవును అవును, ఇవన్నీ మనం యూజ్ చేసుకోవచ్చు జాగ్రత్తగా. మాత్రం చాలా బాగా హైలైట్ అయింది. మొత్తం స్ట్రైప్స్ తో చేస్తాడు. ఇదంతా కూడా మనకి ఇక్కత్తు రాజ్కోట్ డిజైన్ ఏరియా ఉన్నాయి కదా, అలాంటి డిజైన్స్ మనం ఇచ్చి ఇట్లా డిఫరెంట్ గా మనం డిజైన్స్ అలా ఇచ్చి మనకి సిల్క్ లో లైట్ వెయిట్ లో వచ్చింది. లైట్ వెయిట్ అంచు కూడా జరీ వచ్చింది, చాలా బాగుంది. బ్లౌజ్ ప్లెయిన్ అండి. ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్. 2945 50%. ఇది కూడా సేమ్ దూపియానా సిల్క్. కొంచెం కలర్ డిఫరెంట్ అండ్ ప్యాటర్న్ కూడా డిఫరెంట్ అండి. సో ఎలిఫెంట్ అండ్ మొత్తం పికాక్స్. ఇది రాజ్కోట్ పట్టోలా డిజైనింగ్ అంటాం. పట్టోలా డిజైన్స్. మెటీరియల్ అయితే అదే సేమ్, దానికి జరీ బార్డర్, ఇదేమో థ్రెడ్ బార్డర్. జనరల్ పట్టోలా అంటే మనం పట్టులో చూస్తాము, బట్ ఇక్కడ మనకి లైట్ వెయిట్ ఫ్యాన్సీలో కూడా ఉన్నాయి. అలాగే బ్లౌజ్ స్ట్రైప్స్ బ్లౌజ్ చాలా బాగుంటుంది. అయితే పెద్దవాళ్ళకి చాలా బాగుంటుందండి. ఇది గ్రీక్ సిల్క్ అని వస్తుందండి ఐటమ్. ఇది ఫుల్ వాషబుల్, అలాగే యూజ్ చేసుకోవచ్చు. చాలా క్లాత్ చాలా స్మూత్ ఉంటుంది. అంటే కొంతమందికి ప్యూర్ క్రేప్ ఐడియా ఉన్నాడు, ప్యూర్ సిల్క్ గానీ సేమ్ ఆ మెటీరియల్ ఎలా ఉంటుంది, ఈ మెటీరియల్ అలా ఉంటుంది. లైక్ క్రేప్ లానా? yes. కట్టుకుంటే దీని ఐటమ్ పేరు అయితే గ్రీక్ సిల్క్. కట్టుకుంటే మాత్రం అలాగే ఉంటుంది. ఈ బ్లౌజ్ వచ్చేసి కూడా అలాగే ఫుల్ వీవింగ్ ఇచ్చేస్తాడు. చాలా బాగుందండి క్లాత్ అయితే, చాలా సాఫ్ట్ గా ఉంది. అండ్ బ్లౌజ్ కూడా బాగా హైలైట్ అయింది మొత్తం. అంటే శారీ మొత్తం లైట్ కలర్ ఉన్న మనకి బ్లౌజ్ దగ్గరకు వచ్చేసరికి డార్క్ కలర్ తో హైలైట్ అయింది. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది ఓన్లీ ఫర్ జూటేనండి.
దాని మీద మొత్తం థ్రెడ్ వర్క్ బార్డర్ అంతా, దాని మీద మొత్తం ఫ్లోరల్ ప్రింటింగ్ వస్తుంది. అవును, ఓన్లీ ఫర్ జూట్. దాని మీద మొత్తం థ్రెడ్ వీవింగ్, ఇదంతా ప్రింటింగ్. ఈ పళ్ళు వచ్చేసి ప్లెయిన్ వస్తుంది. అవును, చాలా మంది బార్డర్ చూసి కొనుక్కునే వాళ్ళు ఉంటారు. అలాంటప్పుడు ఏంటంటే ఇలా బార్డర్స్ చూసుకోవడం బెస్ట్. అంటే జూట్ లో మంచి బార్డర్స్ వచ్చినాయి, మంచి బార్డర్. అవును, చాలా బాగుంది. దీని బ్లౌజ్ కూడా వచ్చేసి ఇలా పెన్సిల్ డిజైనింగ్ లాగా చేస్తాడు, కానీ పెన్సిల్ డిజైన్ కాదు, మామూలుగా ప్రింటింగ్. లుకింగ్ అలా ఉంటుందని చెప్తున్నాడు ఇక్కడ. అవును, చాలా బాగుంది బ్లౌజ్ వచ్చేసరికి. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి జూట్ లోనే కోటా వీవింగ్ వస్తాడండి. మీకు ఇలా పట్టుకుంటే మధ్యలో మిస్సింగ్ లాగా చెక్స్ లా కనిపిస్తుంది. జనరల్ కోటా సారీస్ అంటే చెక్స్ లా ఉండదు కదా, మీరు ఇలా సింగిల్ పర్ చూస్తే మీకు అర్థమవుతుంది. గ్యాప్స్ లా ఉంటుంది. సారీ మొత్తం కూడా ఇలా సెల్ఫ్ ప్రింటింగ్. ఇదేంటంటే ట్రెడిషనల్ ప్రింట్స్ వస్తాయండి, ఇందులో ఫ్యాన్సీ ప్రింట్స్ అంటే రావు. అండ్ ఈ సారీస్ కూడా జాబ్ హోల్డర్స్ కి చాలా లైట్ వెయిట్ క్యారీ చేయాలనుకునే చాలా చూపించేవన్నీ కూడా ఆ పర్పస్ కోసమే చూపిస్తున్నాను. చాలా కంఫర్ట్ గా ఉంటుంది. ఈ సారీ కాస్ట్ వచ్చి 2225. ఆఫర్ ఎంతండి? 50% ఆఫర్ ఉంది. 1100 కి 1200 కి మీకు బ్రహ్మాండంగా వచ్చేస్తాయి మీకు మెటీరియల్స్ కానీ సారీస్ కానీ ఆ రేంజ్ లో. మీకు చూసేవన్నీ కూడా మంచి కలెక్షన్స్ అండి, అండ్ ఆఫర్ లో కూడా ఉన్నాయి. ఇప్పుడు చాలా లైట్ వెయిట్ మెయిన్ గా. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి పష్మినా సిల్క్. పష్మినా మెటీరియల్ చూస్తే కూడా మీకు అర్థమవుతుంది, ఆయిల్ మెటీరియల్ గా ఉంటుంది. థ్రెడ్ లా ఉంది, మొత్తం థ్రెడ్ వీవింగ్ బార్డర్ లా. ఇది ఏంటి బార్డర్? ఏంటి జూట్ బార్డర్ లా చేస్తాడండి. బార్డర్ వచ్చేసరికి జూట్, ఇదంతా ప్రింట్, పష్మినా ప్రింట్ మెటీరియల్ పష్మినా అంటాం దీన్ని. ఇది వచ్చేసి పళ్ళు. మీకు బ్లౌజ్ వచ్చేసి ఇట్లాగే ప్లెయిన్ చేస్తాడు, అంటే ఈ కలర్ మీద కొంచెం డార్క్ చేస్తాడు బ్లౌజ్ వచ్చేసి. సో మనం కావాలనుకుంటే సారీలో డార్క్ గ్రీన్ ఏదో ఒకటి రస్ట్ గానీ అలాగే ఇది కాకుండా వేసుకోవచ్చు. దీనిలో మనకి ఇంకో 2 మ్యాచింగ్స్ ఉన్నాయి. ఈ సారీ కాస్ట్ వచ్చి 2675 అండి. దీని మీద ఆఫర్ ఎంత ఉంది? 50%. సేమ్ దానిలోనే కదా, అదే పష్మినా మెటీరియలే, కాకపోతే డిజైనింగ్ స్టైల్ అది వేరు. ఇది ఒకసారి యూజ్ చేస్తే మళ్ళీ కంపల్సరీ ఇలాంటి మెటీరియల్ కావాలని అడుగుతారు గ్యారంటీగా, అంత చక్కగా ఉంటాయి మెటీరియల్. ఇది పళ్ళు వస్తుంది, పళ్ళు బాగా హైలైట్ అవుతుంది. అన్ని కూడా సారీ అన్ని కూడా లైట్ కలర్స్ వచ్చినా పళ్ళు అండ్ బ్లౌజ్ బ్రైట్ చేస్తాడు. బ్లౌజ్ కూడా అలాగే బ్రైట్ ఇస్తారు అన్నమాట. దీని ప్రైస్ వచ్చేసి 1965. దీని మీద ఆఫర్ ఎంత ఉందండి? 50 ఫ్లాట్ 50. ఇది వచ్చేసి లెనిన్ టిష్యూనే. లెనిన్ టిష్యూలో కూడా మీకు ఇదంతా కూడా ఫాయిల్ ప్రింటింగ్ వస్తుందండి. ఇదంతా కూడా జరీ బార్డర్ వీవింగ్ వస్తుంది. మొత్తం చాలా పెద్ద బార్డర్ వచ్చింది, జరీ కూడా వచ్చింది. అవును, పెద్ద బార్డర్ వస్తుంది. చిన్న చిన్న అకేషన్స్ కూడా కట్టుకునేలా ఉంది లుకింగ్ మాత్రం. ఎలాగైనా మనం ఇప్పుడు కూడా అలా కట్టుకోవచ్చు అనమాట. పళ్ళు మామూలుగా జనరల్ గా ఇస్తాడండి, బ్లౌజ్ వచ్చి హైలైట్ చేస్తాడు. సో మీరు చూసే బ్లౌజ్ కూడా మనం గోల్డ్ బ్లౌజ్ వచ్చింది కాబట్టి ఇంకా రిమైనింగ్ కొన్ని సారీస్ మీద కూడా మ్యాచ్ అవుతుంది. యూస్ చేసుకోవచ్చు. సారీ కూడా చాలా బాగుంది. ఈ సారీ కాస్ట్ ఎంత చెప్తాను? 4145. 50% ఇది కూడా. సో ఇందులో కూడా 2 కలర్స్, దీనిలో ఇంకొక మ్యాచింగ్ ఉందండి. ఇది వచ్చేసి జూట్ విత్ టిష్యూ అండి. దానిలో ఇక్కత్ ప్రింటింగ్ బార్డర్ ఇస్తాడు. దీనికి బార్డర్ హైలైట్ చేస్తాడు. చాలా బాగా హైలైట్ అయినాయి అన్ని కూడా. అప్పుడు మీరు చూసే శారీస్ అన్ని కూడా బోర్డర్స్ అన్ని చాలా డిఫరెంట్గా ఉన్నాయండి. ఒక శారీకి ఇంకో శారీకి బార్డర్ ఎక్కడ మనకు మ్యాచ్ అవ్వలేదు. శారీ మొత్తం ఫ్లోరా వచ్చింది అండ్ బార్డర్ వచ్చేసరికి ఇక్కత్ స్టైల్ వచ్చింది. ఈ శారీ మెటీరియల్ ఏంటి సార్? జూట్ విత్ టిష్యూ. జూట్ విత్ టిష్యూ.